ఏనర్రి మెట్రోలో ఎక్కి తిరిగేటి పబ్లిక్ కు చెవుల తేనె పోసినంత సల్లడి ముచ్చట చెప్పారు. పట్నంలో పట్టాలు పరిచి మెట్రోలు తిప్పేటి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు. బండ్ల మీద ఆఫీసులకు పోదామంటే ట్రాఫిక్ తోని తిప్పలైతుందని మెట్రోకు పోతే మెట్రో దిగినాక ఆఫీసుల కాడికి పోయేటందుకు ఇంకో బాధ. అందుకనే అసొంటి వాళ్ళ కొరకు మెట్రో బండ్లను పెడుతున్నారు. ఇప్పుడు ఇప్పటి సంది ఇంటికెంచి మెట్రో కాడికి వచ్చేటందుకు మెట్రో దిగినాక ఆఫీసుల కాడికి పోయేటందుకు తిప్పలు లేనట్టే. ఇగో గీయేగా బండ్లు అన్ని కరెంటు బండ్లే. 2 గిల్లల బండ్లు ఉన్నాయి, అందులో 4 గిల్లల కార్లు కూడా ఉన్నాయి. ఆడోళ్లను తీసుకుపోయేటందుకు ఆడోళ్ళు తోలేటి బండ్లు, మగోళ్లను తీసుకుపోయేటందుకు మగోళ్లే డ్రైవర్లు. ఒక్కలే పోవాలనుకుంటే 2 గిల్లల బండ్లు, 2-3 పోవాలనుకుంటే కార్లు. దేని రేటు దానికే. మెట్రో టికెట్ బుకింగ్ చేసుకున్నట్టే ముందుగా బుకింగ్ చేసుకుంటే చాలు, వాళ్ళే మనం ఉన్న జాగాలకు వస్తారు, మెట్రో కాడ దింపుతారు. మెట్రో దిగినాక ఆఫీసులకు ఇండ్లకు పోవాలంటే మెట్రో కిందనే బండ్లు పెట్టుకుని తయారుగా ఉంటారు ఈ బండ్లు తోలేటోళ్ళు. అట్ట హైదరాబాద్ మెట్రో పెద్ద సారే దగ్గరుండి ఈ మెట్రో బండ్లను సాల్వ్ చేసిండు. ఇప్పటి సంది ర్యాపిడో, ఓలా బుకింగ్ చేసుకునేటి తిప్పలు ఉండదు. బుకింగ్ చేసుకున్నాక వాళ్ళ కొరకు ఎదురు చూసేటి బాధ ఉండదు. వాళ్ళకు రావచ్చు, వాళ్ళకు పోవచ్చు అన్నట్టు. ఇట్లా చేసుడుతోనే అటు పబ్లిక్ కు బాధ ఉండదు. మెట్రో కంపెనీ వాళ్ళకు ఎంతో కొంత ఆమ్దాని ఎక్కువ వస్తుంది. ఇంకో 10 మందికి కొలువు దొరుకుతుంది. మరి చూడాలకి కొత్త ఎగిరంతో పబ్లిక్ కి ఎంత ఫాయిదా ఉంటది అనేది. కానీ దీంతో ఓలా, ర్యాపిడో బండ్లు నడిపించుకునేటోళ్లకు గిరాకైతే తగ్గేటట్టే ఉన్నది. బౌండరీ